గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాళ్ళ బ్రతుకుల్లో బాంబు పడేది, బ్రతుకున్న నిన్ను చంపి పిఎఫ్ కా చేసిన నేరానికి జైలు కూడా తినేవాళ్ళు. కోర్టులో నిజం చెప్పొద్దని నువ్వు అడ్డుపడ్డావు. మా స్వేచ్ఛని, మా ఆనందాన్ని, మా బ్రతుకుల్లో కొడుకుల కోసం తాకట్టు పెడితే గానీ నీకు తృప్తిగా ఉండదు. చిచ్చి, మీ అమ్మ నిన్ను కనకుండా ఉండుంటే మేమంతా హాయిగా ఉండేవాళ్ళం. నాకే ఎంచక్కా పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటాను. కానీ అది మీకే చెడ్డ పేరు. ఏరా గవర్నమెంట్ డాక్టర్, అర్ధరాత్రి పూట మార్నింగ్ వాకే విట్టా నీ పిండాకుడు. ఏముందండి, పొట్ట తగ్గితే పిల్లమన్నారు, పొట్ట దగ్గర వచ్చి వాకింగ్ మొదలెట్ట. ఏమిటి నీకు ఇప్పుడు పిల్ల కావాలి అంతే కదా? నేను చూస్తాను. అమ్మాయి నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా? అబ్బాయి రంగు లేదండి, మేకప్ చేసేవాళ్ళే. ఓకే, కట్నం ఎంత అయితే బెటరు? 5 లక్షలా 10 లక్షలా? ఓ 10 లక్షలు తెచ్చేస్తా. ఓహో, ఇప్పుడు అడ్వాన్స్ గా ఎంత ఇస్తావు? పెళ్ళప్పుడు ఎంత ఇస్తావు? ఏంటి కట్నం నేను వాళ్ళ? మరి 10 టన్నుల బరువు ఉంటావు. నిన్ను హనీమూన్ తీసుకెళ్ళడానికి లారీకి రోజుకు 10,000 అవుతుంది. నెలకు లారీ ఫెయిల్ అవుతుంది. నీతో సంసార భారాన్ని మోయడానికి సంవత్సరానికి 10 లక్షల కూలీనే అవుతుంది. నీకు ఎదురు కట్నం కూడా ఇవ్వాలా? సరే సరే, ఇంటికి ఎవరమ్మాయి? మొన్న శ్మశానం నుంచి లేచిపోయాడే ఆయన కూతురు. ఓహో, ఆయన కూతురా? మరి ఇప్పుడు ఎక్కడుంది? ఏవో అన్ని చోట్ల గుంటలు తీస్తే గానీ ఆ అమ్మాయి ఎక్కడుందో బయటపడదు. అంటే అమ్మాయి కూడా శవమేనా? మరి నిన్ను బతుకున్న వాళ్ళు ఎవరు చేసుకుంటారా? ఆ షేపు చూడు, పలావు డేగిసా మీద పనసకాయ పెట్టినట్టు. చెయ్యి. నమస్కారం అండి. ఇదిగో పరాయి మనుషుల అండీలు నమస్కారాలు ఏమిటి? ఏదో మర్యాద. అమ్మగారు లేరా? లేదు, మౌనికతో కలిసి గుడికి వెళ్ళింది. ఓహో, అన్నట్టు చంద్ర, నువ్వు ఇచ్చిన రుక్మిణి కళ్యాణ పుస్తకం చిరిగిపోయింది తెలుసా? అలాగా? కొత్త తీసుకొస్తాను, బాధపడకండి. నాన్నగారు లేరా? లేరు. ఏ, ఎందుకని? ఏం లేదు, నిన్న ఒక సన్యాసి కనపడి పెళ్లి కావడానికి ఒక మంత్రం చెప్పాడు. అదేంటో నాకు చెప్పవా? అది రహస్యంగా గదిలోనే చెప్పాలి. నిజంగానా? అయితే పూజ గదిలో చెప్పు. రా. అలాగే, పద. ఏందన్నావే వాంతి చేసుకుంటున్నావు? అబ్బే ఏం లేదమ్మా, రుక్మిణి కళ్యాణం బోల్డని సార్లు చదివానుగా. చదివితే వాంతులు అవుతాయా? మరి కడుపు వస్తే వాంతులు అవుతాయని చంద్రం చెప్పాడుగా. కడుపా? అవును, నాన్నగారు మాట తప్పారు, నేను నెల తప్పాను. ఎవరక్క? ఎవరు చేసరి పని? ఇంకెవరు? చంద్రం నేను రుక్మిణి కళ్యాణం బోల్డని సార్లు చదివాంగా. ఆ తర్వాత అతను నన్ను దగ్గరికి తీసుకుని ఏమేమో చేశాడు. అంతే, కడుపోయిందేమో వాంతులు వస్తున్నాయి. వరుసగా తుప్పలేగా ఎంత పని చేశావే. నమస్కారం. అంతా బాగున్నారా? లేదు, ఇప్పుడే చచ్చిపోయాం. పాపం ఏదో బాధలో ఉన్నట్టున్నారు. మాలతి నెల తప్పింది. చా, నిజంగానా? పెళ్లి కాని ఆడపిల్ల కడుపు చేసిన ఆ నీచుడెవరు? నీకు తెలీదా? తెలిస్తే వాడిని బతకనిస్తానా? మాలతిని గర్భవతి చేస్తుంది నువ్వు కదా? అదే అడుగుతున్నాను. ఆ పని చేసింది నేనేనా, ఇంకెవడైనా ఉన్నాడా? ఎంత ధైర్యం నీకు! ఆ అమాయకుల జీవితాన్ని నాశనం చేసింది చాలక తెలివిగా మాట్లాడుతున్నావా? నిన్ను ముక్కలు ముక్కలు నరికేస్తాను. ఇటువంటి వాడిని బ్రతకనివ్వకూడదు. చూడండి, ఇప్పుడు కావాల్సింది ఆలోచన కానీ ఆవేశం కాదమ్మా. మొదట ఆ అమ్మాయికి ఎంత ఖర్చైనా కడుపు తీయించండి. లేకపోతే నా కాళ్ళు కడికి పెళ్లి చేసి 2 లక్షలు కడుపు చేసినందుకు కానుగ్గా ఇవ్వండి. మీ వల్ల కాకపోతే నన్ను చంపేసి కడుపులో ఉన్న ఆ బిడ్డకి తండ్రి లేని వాడిని చేయండి. ఆ తరువాత తలమాసిన మీ అక్కకి తెల్లచీర కట్టి కలకాలం కళ్ళలో పెట్టి చూసుకోండి. ఏ పని చేసినా తెలివిగా చేయండి అమ్మా. మరి వస్తాను మామయ్య గారు. వస్తాను అత్తయ్య గారు. మౌనిక, చంద్రాన్ని నువ్వు నిజంగానే చంపేస్తావా? మరైతే అప్పుడు తాళి తెంచేయడానికి అతను నా మెళ్ళ తాళి కట్టలేదుగా. పోన్లే, చంద్ర చెప్పినట్టు నిజంగా తెల్ల చీరైనా కట్టుకుంటాను. గాజులు పొట్టు తీసేస్తానే, కానీ కడుపు మాత్రం తీయించొద్దు. ఎందుకంటే మొగుడు పోయినా బిడ్డను చూసుకుంటూ చచ్చిపోయేదాకా నీ ఇంట్లో పని మనిషిగానే బ్రతుకుతానే. అమ్మైనా నాన్నైనా నువ్వే అనుకుని నీతో పాటు వచ్చాను. నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూసుకుంటావు కదా. మరప్పుడు నాకు పెళ్ళెందుకు, మొగుడెందుకు?
నువ్వేం బాధపడకక్క. ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నీకు మాత్రం అన్యాయం జరగనివ్వను. ఆ చంద్రంతోనే నీ పెళ్లి నేను చేస్తాను. మౌనిక, నీకు కావాల్సిన 2 లక్షలే కదా, నేను ఇస్తాను, సరేనా? నువ్వా? ఏ, నేను ఇవ్వకూడదా? వద్దు, ఇప్పటికే నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నీకు సాయం చేసి నేను దివాళా తీశాను. అది కాదు, నువ్వు ఇలా సహాయం చేస్తుంటే 10 మంది ఏమంటారు? ఏమంటారు? అన్ని నువ్వే అనుకుంటున్నావు, అన్ని నువ్వే అంటావు. మంచి పని చేస్తే చెడుగా వాగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం కాదు, మన కోసం మనం బ్రతకాలి. నిన్ను బాధ పెట్టాలని కాదు శ్రీకాంత్, మనం మనంగా గుర్తింపు పొందాలని. కుమార్, రాజా, మాతృదేవో భవ మాయ మాట, పితృదేవో భవ పిచ్చి మాట, నవమాసాలు నవ్వులాట, భవబంధాలు పాత మాట. ఎక్కడికి? అమ్మా, అమ్మ లేదు, బొమ్మ లేదు. ఇప్పుడు వెళ్తే దహన ఖర్చులు, దిన ఖర్చులు అన్ని మన మీదే పడతాయి. మీ అమ్మ చావు మీరు చూడలేదు. పదండి, 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 పదండి. నాకింత విషమిచ్చి నన్ను చంపే తల్లి. వాళ్ళు నన్ను మళ్ళీ మోసం చేశారమ్మా. కొడుకులు మళ్ళీ మళ్ళీ మోసం చేయడం, తండ్రులు మళ్ళీ మళ్ళీ మోసపోవడం ఇప్పటి వరకు నడుస్తున్న చరిత్రే కదా నాన్న. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు నాన్న. ఆ చరిత్ర ఇలాంటి కూతురు చేతుల్లో సమస్యపోవాలమ్మా, నగ్నమైపోవాలి. అరే బాబాయ్, బాబాయ్, నువ్వు అర్జెంట్గా నాకు సహాయం చేయాలి. ఏంట్రా? ముందు కూర్చో మాట్లాడు. ఇప్పుడు చెప్పు, ఏంటి? నాకు అప్పు కావాలరా. ఏ, నీ కొడుకులకి బంగారు గోచీలు చేయిస్తావా? ఏవీ లేదు, గోచీలు లోపల ఉంటాయి కదా. నువ్వు చేయించినట్లు ఎవరికీ తెలిసే అవకాశం లేదు, డబ్బులు వేస్ట్ అవుతాయేమోనని. చచ్చిన పాముని ఇంకా చంపకురా. పాము చచ్చిందో లేదో టెస్టింగ్ చేద్దామని. ఓకే, నీకు డబ్బు కావాలి. ఇప్పుడు డబ్బుతో అంత అవసరం ఏమొచ్చిందిరా? మా పెద్దమ్మాయి పెళ్లి వెంటనే చేసేయాలరా. నాకు అర్జెంట్గా 2 లక్షలు కావాలి. నా జీవితంలో నేను ఎప్పుడు ఏ సహాయం అడగలేదురా. ఈ ఒక్కసారికి సహాయం చేయరా. నాకు ఎక్కడైనా 2 లక్షలు అప్పుగా ఇప్పించరా. ఒరే రావుడు, నీ కూతురు నాకు మాత్రం కూతురు లాంటిది కాదు. అసలు నా దగ్గర డబ్బు ఉంటే నేనే ఇచ్చేవాడిరా.
ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళకే అప్పు దొరకటం లేదు. నువ్వేమో అందరి దృష్టిలో ఏనాడో చచ్చిపోయావు. నువ్వు బతుకున్న శవానివిరా. నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప. రక్తమాంసాలా? మాంసం. నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప. నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప. నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప. సారీ రామచంద్రయ్య గారు, మీ 2 కిడ్నీల్లో ఒకదాని కండిషన్ బాగుండలేదు. అందుకని రెండోది ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే ఏమవుతుంది డాక్టర్? మీ ప్రాణానికే ప్రమాదం. పర్వాలేదు డాక్టర్, నాకు బ్రతకాలని ఆశ లేదు. నేను ఎప్పుడు చచ్చిపోయాను. నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం. నేను కిడ్నీ అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు డాక్టర్. ప్లీజ్. సారీ రామచంద్రయ్య గారు, నా వృత్తికి ద్రోహం చేయలేదు. అలా అనకండి డాక్టర్, ప్లీజ్. మీకు చేతులెత్తి నమస్కారం పెడతాను. నాకు జీవితంలో ఇది ఒక్కటే అవకాశం. నాకు ఈ సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. నాకు ఆపరేషన్ చేయండి డాక్టర్. నాకు ఆపరేషన్ చేయండి. అండర్స్టాండ్. ఆపరేషన్ చేస్తే మీ లైఫ్ డేంజర్. డాక్టర్ పర్వాలేదు డాక్టర్, నేను చచ్చిపోయినా పర్వాలేదు. నేను చస్తే అక్కడ 2 ప్రాణాలు బతుకుతాయి డాక్టర్. డాక్టర్ డాక్టర్ మీ కాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాను డాక్టర్. మీ కాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్. నా జీవితంలో ఈ భారతంలో చేసిన అన్యాయాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి డాక్టర్. ఆ మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది డాక్టర్. ఇప్పుడు వచ్చింది. నేను కాదంటే ఇక్కడే నేను విదేశీ చచ్చిపోతాను డాక్టర్. రామచంద్రయ్య గారు, ప్లీజ్. కల్పన, త్వరగా రెడీ చేయండి. సాయంత్రం డిస్పాచ్ చేయాలి. అమ్మా మౌని, నేను ఒకసారి మన ఊరు వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడంత అవసరం ఏంటి నాన్న? అవసరం ఉండి కాదమ్మా, మనశ్శాంతి కోసం. నిజమే నాన్న, మా నూరెళ్ళి 4 రోజులు ప్రశాంతంగా ఉండిరండి. అలాగేనమ్మా. నాన్న, ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. వద్దమ్మా వద్దు. ఇక నేను ఈ రుణ బాధను భరించలేను. ఇవ్వవలసిన చేత్తో పుచ్చుకోవాల్సి రావడం. నాన్న, తండ్రి బిడ్డల మధ్య ఆత్మీయత అనుబంధం ఉండాలి, కానీ రుణానుబంధం ఉండకూడదు. నిజమేనమ్మా, నీ పట్ల నేను ఎప్పుడు తండ్రిగా ప్రవర్తించలేదు. అందుకే ఇప్పుడు రుణగ్రస్తుని అయిపోయాను. అది తీర్చుకునే ఒకే ఒక్క అవకాశం నేను చచ్చిపోయే లోపుగా ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. నాన్న, ఇవేం మాటలు? మీరింకేం మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిరండి. అక్క పెళ్ళి, ఈ అప్పుల సంగతి నేను చూసుకుంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీకేమన్నా అయితే నేను భరించలేదు. అమ్మా, అలాగేనమ్మా. పసుపు కుంకుమలతో, పిల్ల పాపలతో, ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు జీవించమ్మా. జీవించు. హలో, ఈజ్ ఇట్ కరీంనగర్ పోలీస్ స్టేషన్? పంజాగుట్ట కళ్ళు కాంపౌండేనా? షట్ అప్. నేను ఎస్టేట్ మాట్లాడుతున్నా. ఏం పర్లేదు, మాట్లాడండి. నేను లోకలే మాట్లాడుతున్నాను. ఎవడై నువ్వు? నేను ఎస్ఐ వేదవ్యాసం మాట్లాడుతున్నాను. నేను డిఎస్పీ చిదంబరాన్ని. డిఎస్పీ చిదంబరం? ఆ, ఈ పేరు గల వాళ్ళు మా డిస్ట్రిక్ట్ లో లేరే. అసలు ఎవడరా నువ్వు? నేనే దోసపాదుల చిదంబరాన్ని. ఇంతకీ మీరెవరు? దోసపాదుల చిదంబరం. హలో హలో, వీడెవడు లోపల కాలం జస్టిలోకి వచ్చి వీడెవడు ఎస్టీడీ నుంచి లోకల్లోకి వచ్చినట్టున్నాడు. హలో హలో హలో. అవును, యువతలు మాట్లాడుతుంటే ఎవడో లైన్ కట్ చేసాడు కాదావా. హలో హలో. వండర్ఫుల్. నా అభిమాన సంఘం వాళ్ళంతా వచ్చేసారనమాట. వెరీ గుడ్. నార్మల్. చచ్చినోడు చచ్చినట్టు గోతులో పడుండక ఇలా పబ్లిక్ గా తిరుగుతూ న్యూసెన్స్లు చేస్తావరా పీనుక? నేను పీనుగుని కాదు, ఏనుగుని కాదు. చంపేస్తాను రాయ్. నీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడానికి ఇది టీవీ ఇంటర్వ్యూ కాదురా. ఆయన నా సర్వీస్ మొత్తంలో నా డిఐజీకే భయపడలేదురా.
కానీ నీకు అనుక్షణం భయపడి చచ్చిన కదరా నిన్ను. ఇంకా వాడితో మాట్లాడు సార్. పట్టుకోండి. ఆగండి, నేను చావలేదు. సావపోతే నిజంగానే చంపేస్తా. సావకపోతే వారం రోజుల పాటు గుంటలో పూడ్చినా ఎలా బతుకున్నారా? అదే చిదంబర రహస్యం. ఏంటది? వాయు స్తంభన విద్య నేర్చుకొని ఊపిరి బిగబెట్టడం ద్వారా ప్రోగ్రాములు ఇచ్చి డబ్బు సంపాదించి నా కూతురు పెళ్లి చెయ్యాలనుకున్నాను. ఊపిరి బెగపెట్టి నిద్రపోవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నా భార్య నేను చచ్చాను అనుకొని మళ్ళీ బ్రతికేస్తానేమో అన్న టెన్షన్లతో నన్ను పూడ్చిపెట్టింది. సమయానికి మీరంతా వచ్చి నన్ను కాపాడారు. ఓరి వేత, నీ వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఇంత అడావిడి చేసింది నీ కూతురు పెళ్లి కోసమా? అవును, కోటి విద్యలు కూటి కొరకే అంటారు, కానీ నాకు మాత్రం నా కూతురు పెళ్లి కోసం. వస్తాను. థ్యాంక్ యూ ఆల్. పోస్ట్. మౌనిక అంటే మీరేనా? అవును. సంతకం పెట్టండి. థ్యాంక్ యూ. ఏమిటి ఇలా వచ్చావు? రావటానికి సిగ్గుండాలి. సిగ్గు లేని వాళ్ళ దగ్గరికి రావడానికి సిగ్గెందుకు? నోరు మూసుకుని బయటకు నాడు. నడుస్తాను. ఈ కోర్టు నోటీస్ ఎందుకు ఇచ్చారు? ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని? అదే ఆస్తి మీద సమాన హక్కు కోసం. ఆస్తా ఎక్కడుంది? ఉన్నా మీరేం మిగిల్చారు? లేని అప్పులు చూపించి మొత్తం దిగమింగారుగా. మిగిల్చాం కాబట్టే కోర్టుకెక్కాం. మాకు మిగిలింది గౌరవనీయులైన నాన్నగారు. ఆయనే మాకు ఆస్తి. ఆస్తిలో మాకు వాటా ఉంది. మనుషులు ఆత్మీయులు అవుతారు కానీ ఆస్తులు కారు. ఎందుకు కారు? అమ్మితే డబ్బు వచ్చే ప్రతిదీ ఆస్తి కింద లెక్కే. నాన్న ఒంట్లో అమ్ముకోవడానికి పనికొచ్చే ప్రతి భాగం మీద మాకు హక్కు ఉంది. అమ్మగా వచ్చిన డబ్బులో మాకు వాటా ఉంది. మీరు మనుషులా రాజులా? నువ్వేంటే రెచ్చిపోతున్నావు? నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా? నాన్నగారి కిడ్నీని 2 లక్షలకు అమ్మేసుకోలేదు నువ్వు. ఏంటి? నాన్నగారు కిడ్నీ అమ్మేశారా? అంత అనుమానంగా ఉంటే ఇంటికి వెళ్ళి ఆయన పట్టుకోసి లెక్క పెట్టు. 1 ఉందో 2 ఉన్నాయో నీకే తెలుస్తుంది. నాన్న ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నాన్న? చెప్పానుగా ఊరెళ్ళొస్తానని. కోరుకున్న మనశ్శాంతి దొరికిందా నాన్న? దాని ఖరీదు 2 లక్షలు నాన్న. అది నీ శరీరంలో భాగం కాదా నాన్న? మౌనిక, శరీరంలో భాగాలు అమ్ముకుని మమ్మల్ని ఆదుకోవాలని చూస్తున్నావా నాన్న? ఆ దుర్మార్గులకు నా మనసును తాకట్టు పెట్టి దరిద్రుడైన వాడిని. మీ అమ్మ దగ్గరికి ఎంత తొందరగా వెళ్ళిపోవాలని ఆశలతో ఉన్నవాడిని. అన్యాయం చేసిన ఆడపిల్లలను ఆదుకోవటానికి నా రక్త మాంసాలు అమ్ముకోవడం తప్ప ఏమీ చేయలేని వాడిని. అంతకంటే నేనేం చేయగలనమ్మా? ఇప్పుడు నీ కొడుకుల కోర్టుకెక్కింది ఆ రక్త మాంసాల కోసమే నాన్న. ఏంటమ్మా అంత నీచాన్ని గురికెట్టారా దుర్మార్గులు? వాళ్ళు వదిలిపెట్టకూడదమ్మా. వాళ్ళు చూడాలి. యువర్ ఆనర్, ఇది ప్రపంచ న్యాయ చరిత్రలోనే కనీ విని ఎరుగని కేసు. ఇటువంటి కేసు ఇంతవరకు ఏ న్యాయస్థానం ముందుకు రాలేదు. నా క్లయింట్స్ రాజా కుమార్ తరఫున వకాల్తా తీసుకున్న నేను ఈ కేసులో ప్రతివాదైనటువంటి మౌనికను కొన్ని ప్రశ్నలు వేయడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని వేడుకుంటున్నాను. ఎస్ గ్రాంటెడ్. మౌనిక, మౌనిక, మౌనిక.
చూడమ్మా మౌనిక, కుమార్ రాజ్యాలు నీకేమవుతారు? కీర్తిశేషులు. తెలుగు రాదా? చచ్చిపోయిన వాళ్ళు. చూశారా చూశారా, ఈ అహంకారంతోనే ఈ మౌనిక సంవత్సరం క్రితం కోర్టుకెక్కింది. హిందూ వారసత్వ చట్టం 1956 ఏపీ యాక్ట్ సెక్షన్ 13A ప్రకారంగా తండ్రి సంపాదించిన ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా వాటా ఉందని కోర్టుకెక్కి పోరాడి గెలిచింది. ప్రస్తుత విషయానికి వస్తే నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు తన మూత్రపిండాల్ని 2 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. ఆనాడు న్యాయం, చట్టం, వారసత్వం అంటూ పోరాడి తన ఆశక్కును గెలుచుకున్న ఈ మౌనిక తన తండ్రి మూత్రపిండాలమ్మి సంపాదించిన 2 లక్షల రూపాయలు తండ్రి ఆస్తేనని, తనతో పాటుగా తన అన్నలకు కూడా దాంట్లో వాటా పంచాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళని మోసం చేసే డబ్బు మొత్తం కాజేసింది. మూత్రపిండం ఆస్తి కాదు, శరీరంలో ఒక భాగం. అదే అదే యువర్ ఆనర్, అది శరీరంలో ఒక భాగమే అయినా అమ్మినప్పుడు డబ్బు వస్తే అది ఆస్తి కింద లెక్క. నా క్లయింట్స్ అండి రామచంద్రయ్య శరీరం ఎవరిది? నా క్లయింట్స్ తాత నాయనమ్మలది. వాళ్ళు జన్మనివ్వబట్టే కదా ఈ రామచంద్రయ్య అనే వ్యక్తి భూమి మీదకి వచ్చింది. అంటే రామచంద్రయ్య శరీరం వాళ్ళ తాతగారిది అన్నమాట. మరి తాతగారిచ్చిన ఆస్తిని పంచుకునే హక్కు ఉన్నప్పుడు ఆయన జీవం పోసిన శరీరాన్ని పంచుకుంటే తప్పేమిటి? మిస్ మౌనిక, నీ తరఫున లాయర్ ఎవరైనా ఉన్నారా? లేరు. అక్కర్లేదు. వాస్తవాలు చెప్పడానికి లాయర్ ఎందుకు? మీరే అన్నారుగా మూత్రపిండాలు ఆస్తులు కావని. అమ్మితే డబ్బు వచ్చేది ఏదైనా సరే ఆస్తి కింద లెక్కే. కళ్ళు, చెవులు, గుండె, నెత్తురు వీటన్నిటికి అమ్మినందుకు రేటు ఉంది. ఇవన్నీ ఆస్తి కదా యువర్ ఆనర్. లాయర్ గారు మీరు కరెక్టే. మీ గుమస్తాకు మీరు జీతం ఎంత ఇస్తారు? 1000 రూపాయలు. ఎందుకు? నాకు సర్వీస్ చేసినందుకు. మీకు సర్వీస్ చేసిన మీ గుమస్తాకి మీరు 1000 రూపాయలు ఇస్తుంటే మమ్మల్ని కని పెంచి పెద్ద చేసినందుకు మా అమ్మకు నాన్నకు మేమేమిస్తే మాత్రం రుణం తీర్చుకోగలం? కనీ పెంచడం కూలి కింద రాదు. ఎందుకు రాదు? తల్లిదండ్రులు వాళ్ళ కామం తీర్చుకోవడానికి ఏకమవుతారు. ఏకమైనప్పుడు మేమెందుకు పుట్టాలి? అది సుశీధర్మం. ధర్మం కాదు, శ్రమ. తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టించే యంత్రాలనుకుంటే ఆ యంత్రాలు పడిన శ్రమకు కూలి ఇవ్వాలి. వీళ్ళిచ్చారా? పని చేసే యంత్రానికైనా శక్తి, విశ్రాంతి కావాలి. మీ క్లయింట్స్ యంత్రాల బ్రతికి నా తల్లిదండ్రులకు అవి ఇచ్చారా? అసలు వాళ్ళని మనుషుల్లో చూసారా? అడగండి యువరానా. వీళ్ళను పుట్టించినందుకు కూలి ఇవ్వాలి. 9 నెలలు మోసిన మా అమ్మ కూలి ఇవ్వాలి. మా నాన్న నిద్ర పంచినందుకు దానికి రేటు కట్టాలి. అమ్మ దగ్గర తాగిన పాలకు, వాళ్ళు పెట్టిన కష్టాలకు, కడుపు మంటకు, మా తల్లిదండ్రుల పడ్డ ఆవేదనకు రేటు కట్టాలి. కట్టమనండి ఆ రేటు. శంకర్రావు గారు, మీ సమాధానం ఏమిటి? ఈ వాదనకి అర్థం లేదు యువర్ ఆనర్. ఉంది, అర్థం ఉంది యువరానా. నా తల్లిదండ్రులకు కూలి ఇవ్వమని మీరు జడ్జిమెంట్ చెప్తే వాళ్ళమ్మ కూడా కూలి కోసం కోర్టుకెక్కుతుందని ఆయనకు భయం. సైలెన్స్, సైలెన్స్. యువర్ ఆనర్, మీరు ప్రతివాదిని మందలించాలి. మౌనిక, మన తాతలకి షుగరు, బీపీ ఉంటే అది వంశంలో అందరికీ వస్తుంది, అవునా? అవును. మరి రోగాలను పంచుకున్నప్పుడు ఆ రోగాలకు కారణమైన అవయవాలను పంచుకోవడంలో తప్పులేదుగా? పంచుకోవచ్చు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లాయర్ గారు, మా తాతగారు చాలా మంచివారు. ఎందుకు? బుద్ధిమంతుడు కాబట్టి. ఆయన్ని కొడుకులు బాగా చూసుకునేవారు. ఎందుకు? జన్మనిచ్చాడు కాబట్టి. మరి రోగాలు వంశంలో అందరికీ వచ్చినప్పుడు బుద్ధులు కూడా రోగాలతో పాటు రావాలిగా. మీ క్లయింట్స్ కి వచ్చినాయా లేదా అని అడగండి ఒకసారి. రాలేదు కాబట్టే కోర్టుకెక్కారు. ఒక చెట్టుకు కాసిన కాయలన్నీ ఒకే రకంగా ఉండవుగా. కానీ కాయలు చెట్టును చంపవుగా. మీ క్లయింట్స్ మా నాన్నగారి మూత్రపిండాలమ్మిన సొమ్ము కోసం ఈ కోర్టుకెక్కారు. కానీ కానీ మా నాన్నగారు లేరు. సంవత్సరం క్రితం చచ్చిపోయారు. పచ్చి అబద్ధం. ఆయన బతికే ఉన్నారు. యువరానా, నా మాజీ అన్నలు వీరి క్లయింట్స్ సంవత్సరం క్రితం మా నాన్నగారు చచ్చిపోయారని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ తీసుకున్నారు. ఈ డెత్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చిందే యువరానా. చూడండి, ఎప్పుడో చచ్చిపోయిన మా నాన్నగారు ఇప్పుడు ఎలా వచ్చారు? ఆయనకు మూత్రపిండాలు ఎలా ఉంటాయి? చెప్పండి యువరానా, చెప్పండి. అవును, రామచంద్రయ్య చచ్చిపోయాడు కదండి. అది సంవత్సరం క్రితం చచ్చిపోయిన వాళ్ళకి బూడిద తప్ప ఇంకేముంటుంది యువరానా? నేను చావలేదు, బతికే ఉన్నాను.
నేను చావలేదు ఎవరానా, బతికే ఉన్నాను. అరే ఈయన బ్రతికే ఉన్నాడుగా. నన్ను ఆ బోన్ దగ్గర తీసుకెళ్ళు. చూరానా, మీరు లా పుస్తకాలు చదివి తీర్పు చెప్తారు, లా లేని ప్రపంచం తీరును, రక్త సంబంధం తీరును చూసి తీర్పు చెప్తారు. ఆలోచించండి. కొడుకుల పిచ్చిలో పడి కూతుర్లకు అన్యాయం చేశాననే బాధలో ఈ వెర్రి తండ్రి 2 లక్షలకు మూత్రపిండం అమ్ముకున్నాడు. ఆ సొమ్ములో వాటా కావాలని వీళ్ళు కోర్టుకెక్కారు. తల్లి తండ్రుల రక్త మాంసాలు పంచుకునేవి కావు. ప్రపంచంలో ఏ కోర్టులోనూ ఇటువంటి కేసు ఏ బిడ్డ ఏ తండ్రి మీద వేయలేదు. ఆ అదృష్టం మన రాష్ట్రానికి దక్కింది ఇటువంటి కొడుకుల దయ వల్ల. జోరానా, తండ్రి మాట కోసం రాముడు 14 ఏళ్లు అడవికి వెళ్ళాడు. తల్లిదండ్రులను పూజించి పాండురంగుడు దేవుడయ్యాడు. వీరగాథలు చెప్పి శివాజీ నెత్తురులో దేశభక్తి నింపింది అతని తల్లి జిజియాబాయ్. అటువంటి తల్లులు తండ్రులు బిడ్డలు పుట్టిన చరిత్ర గల దేశం మనది. ఓ చరిత్రలో పుట్టిన పురుగులు నా అన్నలు. శిబి చక్రవర్తి కర్ణుడు వాళ్ళ శరీరాలను కోసి దానం చేస్తే కన్ను వాళ్ళను కోసి పెళ్ళాలతో పలా వండించుకుని తినాలనే పుర్రెలు వీళ్ళవి. అందుకే రక్త మాంసాల కోసం కోర్టుకెక్కారు. కుక్క మాంసం తినదు, కానీ మనిషి మాంసం కోసం, కన్ను వాళ్ళ మాంసం కోసం ముందుకొచ్చారు. నాగరికతకు పట్టిన చెడ పురుగులు వీళ్ళు. ఇటువంటి వాళ్ళను క్షమించి వదలకూడదు ఎవరానా. చెప్పండి మీ జడ్జిమెంట్. దేశ జనాభా పెరగకుండా ఆపరేషన్లు చేయించడం కాదు, ఇటువంటి మాతృహంతకులు పితృహంతకులు దేశంలో పెరగకుండా కొత్త ఆపరేషన్లు కనిపెట్టమని సైంటిస్టులకు చెప్పండి ఎవరానా, చెప్పండి. మౌనిక చెప్పినట్లు కన్నవాళ్ల రక్తమాంసాల కోసం బిడ్డలు కోర్టుకెక్కడం చరిత్రలో సరికొత్త విషయం. ఇది న్యాయం దృష్టితో కాకుండా మానవతా పరిధి విషయంలో ఆలోచించవలసిన విషయం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించిన వాడు దేశాన్ని కూడా గౌరవించలేడు. ఈరోజు కన్న తల్లిదండ్రులను రేపు దేశాన్ని కూడా అమ్ముకుంటాడు. మౌనిక వాదనతో మేము ఏకీభవిస్తున్నాం. ఎవరన్నారు? మీరు తీర్పు చెప్పబోయే ముందు నా ఆవేదన చెప్పుకునే అవకాశం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ శరీరం నాతోనే పుట్టింది, నాతోనే పెరిగింది, రేపు నాతోనే మట్టిలో కలిసిపోతుంది. దీని మీద హక్కు ఎవరిది? నన్ను కన్నవాళ్ళదా లేక నేను కన్నవాళ్ళదా? నాన్న, మీరు ఆవేశపడకండి. ఉండమ్మా, నన్ను చెప్పని. చివరిసారిగా నేను చెప్పుకోవాల్సినంత చెప్పుకొని నా శరీరంలో ఉన్న అవయవాల మీద హక్కు నాకే లేకపోతే ఇక ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా అర్థం ఏమిటి ఎవరు అన్నారు? హక్కు తల్లిదండ్రులకు లేకపోతే వాళ్ళు బతుకుండగానే వాళ్ళ కళ్ళు పీకి చర్మం ఒలిచి గుండె మూత్రపిండాలను షోకేసులో పెట్టి అమ్ముకునే దౌర్భాగ్యం సంతానం తయారవుతుంది ఎవరు అన్నారు? ఆ ప్రమాదం నుంచి సమాజాన్ని కాపాడండి. రక్త మోసాల విలువల్ని రక్షించండి. కన్నబిడ్డలే కసావాళ్ళు కాకుండా చూడండి ఎవరు అన్నారు? చూడండి.